పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఇదే రోజున పుష్ప 2 దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది, సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రికార్డ్స్తో మాత్రమే కాదు, ఒక పెద్ద ఇష్యూతో, ఒక పెద్ద కాంట్రవర్సీతో కూడా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకానొక సమయంలో ఎంత పెద్ద సమస్య అయిందో, అల్లు అర్జున్ మీద కేసు అయింది కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ వెళ్తే అక్కడ తొక్కిసలాట జరగడం, అక్కడ ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఒక చిన్న బాబుకి తీవ్రంగా గాయాలవ్వడం, ఇదంతా మనకు తెలిసిందే. అయితే అప్పుడు ఆ బాబుకి కొంత కాంపన్సేషన్ ఇచ్చారు, ఒక 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అప్పుడు ట్రీట్మెంట్కి అయిన ఖర్చు కూడా చివరికి అల్లు అర్జునే పే చేయాల్సి వచ్చింది. ఇక అక్కడితో ఆ ఇష్యూ అయిపోయింది కదా అని అందరూ అనుకున్నారు. సినిమా తర్వాత పెద్ద సక్సెస్ అయింది, రికార్డ్స్ క్రియేట్ చేసింది. కానీ అప్పటి ఆ గుర్తులు, లేదంటే అప్పుడు వాళ్ళకి జరిగిన నష్టం ఇంకా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ఆ కుటుంబం ఇంకా ఆ పెయిన్ నుంచి కోలుకోలేదు, ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోలేదు.